కన్యా రాశి వారికి కార్యాలయంలో ఒత్తిడి కలిగినటువంటి ప్రభావం ఆయా రీత్యా మార్పులే ఎక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేసే ఆలోచన కానీ ఉత్సాహాన్ని కానీ కలిగి ఉండరు. ఏదో ఎప్పుడో ఆలోచన, అలా వెళ్ళొద్దాము, అలా వెళితే బాగుంటుందని అనుకుంటారు కానీ తీరా ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి ఆ ఉత్సాహం కావచ్చు, ఆ ఆనందం కావచ్చు ఉండకపోవచ్చు. చేతిలో డబ్బులు నిలబడడం లేదన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఖర్చు రావడము, వచ్చిన ఆదాయం అంతా ఖర్చు అయిపోయే విధంగా పరిస్థితులు, వాతావరణం ఉండటము కాస్తంత నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. హైడ్రేషన్ కి సంబంధించి మాత్రం ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం. ఈ రాశి నుండి సప్తమ స్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక ఉందండి. అది మీ మీద ముమ్మాటికి ప్రభావం చూపిస్తుంది. మీ మాట తీరు, పొందిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. పెద్ద పెద్ద ముఖ్యమైన పనులు మాత్రం ఈ వారంలో ఏమీ పెట్టుకోవద్దు. సాధ్యమైతే ఇంకో వారానికి పోస్ట్ పోన్ చేసుకోండి. అప్పుడు కాస్తంత మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్త్రీలకు ఈ వారం నూతన ఇంటికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు, కొత్త గృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. చేసే ప్రతి ప్రయత్నంలో స్వల్పమైన ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఆలస్యమైనప్పటికీ కార్యానుకూలత చివర్లో ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు చోటు చేసుకోవచ్చు. ఇస్తామన్న ఉద్యోగం ఇవ్వలేకపోవచ్చు. ఈ రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి, ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వారికి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ప్రమోషన్ ఇస్తాము, పదవి ఇస్తాము, ఈ మాత్రం ప్రయత్నం చేయలేరా మీరు అని మిమ్మల్ని ఒక పక్క నుంచి ఎంకరేజ్ చేస్తూనే ఇంకొక పక్క నుంచి మీరు చేయలేరు, మీకు చేత కాదు కాబట్టే నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, మీ పేరు రికమెండేషన్ చేయట్లేదు అనే నిరుత్సాహం కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యరీత్యా శ్రద్ధ కేంద్రీకరిస్తారు. యోగా లేదా ఏదైనా ఎక్సర్సైజులు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆయా నిమిత్తం ఆ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళటము, ఎన్రోల్ చేసుకోవడము, ఏదో మంచి ప్రయత్నం చేద్దామన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు హాఫ్ వైట్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. పెళ్లి కాక, వివాహ సంబంధాలు వెతుకుతున్న దొరకక, ఆటంకాలు ఎదురవుతున్న వారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగు శాంతి క్రతువులు చేయించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వివాహం కాని వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు బృహపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి ఆ అక్షంతలను తల మీద ధరించండి. పంతులు గారితోటి అత్యంత శీఘ్రంగా కళ్యాణం జరగాలని చెప్పనని సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఆశీర్వచన తీసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.